హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బీరకాయ కర్రీ రెసిపీ అండి. పచ్చెనపప్పు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ రెసిపీ. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ బీరకాయ తీసుకుంటున్నాను. దాన్ని తొక్క తీసి దాన్ని నీట్గా కడిగేసేసి ఆ తర్వాత ఇలా చీలికలుగా చేసేసి కొద్దిగా బీరకాయలో చేదు ఉంటుందండి, అది ఉందో లేదో అని కొద్దిగా టేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్ని ఈవెన్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో కానీ నేను ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, అలానే ఒక ఆనియన్ టొమాటో తీసుకుంటున్నాను. వీటన్నిటిని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ని కూడా కొద్దిగా పెద్ద ముక్కలు కానీ కట్ చేయాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలాగా మినపగుళ్ళు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, అలానే కొద్దిగా కరివేపాకు వేసి అవి బాగా వేగనివ్వండి. ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వండి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఒక 1.5 స్పూన్ కారము, ఉప్పు, అలానే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిగా ఆనియన్ని మగ్గనివ్వండి. కొద్దిగా ఆనియన్ మెత్తబడితే సరిపోతుంది. అవి మగ్గిన తర్వాత ఇలాగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ, టొమాటో వేసి మిక్స్ చేసి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఈ టమాటాల్లో, వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా మన కూరకి పట్టి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇక్కడ నేను ఒక పచ్చెనపప్పు ఒక 1/2 కప్పు నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టుకున్న వాటిని కూడా ఈ కర్రీలో వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా బాగా మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలా వాటర్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ పడిపోతున్నాయంటే ఒక 1/2 కప్పు వాటర్ మిక్స్ చేసేసి స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరని మగ్గనివ్వండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచండి. ముక్కలన్నీ మెత్తబడిపోతాయి. ఇలా ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసి మిక్స్ చేసి మూత పెట్టండి. ఇలా మూత పెట్టడం వల్ల స్పైసెస్ అన్నీ మన కర్రీకి పడతాయి. ఇక 2 మినిట్స్ తర్వాత కారము, ఒక 1 స్పూన్ కారము, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచేయండి. ఈ విధంగా మనకి బీరకాయ కర్రీ పచ్చెనపప్పుతో రెడీ అవుతుందండి. అన్నంలోకైనా చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.